నమస్తే సార్, జనసేన కేంద్ర పార్టీ కార్యాలయానికి వచ్చారు జనవాణి కార్యక్రమంలో. ఏంటి సార్ మీ సమస్య ఏంటి? మాది శివాపురం గ్రామం, వెనుకొండ మండలం, పల్నాడు జిల్లా అండి. మాది నేను వైసీపీ జనసేన పార్టీలో ఉన్నాను. గతంలో టీడీపీలో ఉన్నాను ఒక 30 సంవత్సరాలుగా. పోయిన సంవత్సరం 23లో నేను జనసేన ఆదర్శాలు నాకు నచ్చి జనసేన పార్టీలో చేరాను. పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో. మాకు మా పూర్వీకులు ఒక దేవాలయం కట్టించారు 1672లో. దానికి మా ఊర్లో 1200 ఎకరాల భూమి ఇచ్చారు. మేము మా బాబాయిలు అంతా మా తాతలు ఉద్యోగాల రీత్యా హైదరాబాద్, వరంగల్లో నివాసం ఉంటున్నారు. అది అదునుగా తీసుకొని గ్రామంలోని వైసీపీ వాళ్ళు మా భూములన్నీ ఆక్రమించేశారు. 1200 ఎకరాలు అది దేవుడి భూమి. దానికి నేను మా నాన్నగారు మరణానంతరం ఆ వివరాలను తీసుకొని నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్తే కోర్టు 2008లో ఆర్డర్ ఇచ్చింది. అందులో 630 ఎకరాలు గుర్తించినట్టు అది ఎంత నాకు హ్యాండ్ ఓవర్ చేయమని. దాన్ని ఆఫీసర్లు మరి పొలిటికల్ ఉందో లేదో నాకు తెలియదు, ఆపేసి ఎంక్వైరీ చేయలేదు. పైగా నా మీద 199 మంది కేసులు వేశారు. ఈ భూములు మావి వాళ్ళవి కాదు అని. ఆ కేసు 5 సంవత్సరాలు తెలంగాణ హైకోర్టులో గడిచింది. చివరికి 2014 అది కూడా దేవుడి భూములు ఇవన్నీ అని తీర్పిచ్చారు. దాన్ని ఎండోమెంట్ వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసుకోమని ఇచ్చారు. అంటే నేను ఎండోమెంట్ లో మా ఆధీనంలో ఉండే గుడిని 2001లో ఈ భూములన్నీ ఆక్రమణని మేము బ్రాహ్మణం మా వల్ల కాదని చెప్పి నేను ఎండోమెంట్ లో చేర్చాను. వీళ్ళు వాళ్ళు కుమ్మక్కయ్య రెవెన్యూ వాళ్ళు ఎండోమెంట్ వాళ్ళు ఈ భూములు మొత్తం వాళ్ళ రైతుల పక్క సపోర్ట్ చేస్తూ నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశారు. అది వదిలేయమని చెప్పి నా మీద ఎస్సీ కేసులు, ఎస్టీ కేసులు చాలా కేసులు పెట్టి హింసించారు. నేను ఏపీ స్టేట్ క్రైమ్ రిపోర్టర్ గా పనిచేశానండి ఒక 25 ఏళ్ళు. నేను క్రైమ్ రిపోర్ట్ కనుక పోలీసులతో నాకు మంచి సంబంధాలు ఉండటంలో వాళ్ళు ఎవరు నమ్మలేదు. ఎంక్వైరీ చేసినా నేను అలాంటి వాళ్ళు నేను ప్రూవ్ కాలేదు. ఆ కేసులు ఎఫ్ఐఆర్ చేయటం కానీ నన్ను జైలుకు పంపించడం చేయలేదు. దాని మీద మహా హింసించారు, నన్ను పైకి పెట్టు మహా హింసించారు. రీసెంట్గా ఏంటంటే ఆ భూములు ఇవ్వమని మాకు అడిగారు. అండ్ కోర్టు ద్వారా వచ్చింది కాబట్టి డబ్బులు కట్టి తీసుకోవాలి అంటే ఇప్పుడు మాకున్న మా పూర్వీకుల నుంచి మా తాతల నలుగురు వాళ్ళ నుంచి మాకు సంక్రమించిన 300 ఎకరాల భూములు ఆక్రమించి వాటికి ఫెన్సింగ్లు వేసేసారు. 2 రోజుల క్రితం కూడా వేసి నా మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. నేను చంపేస్తామని చెబుతున్నారు. ఎవరు సార్? ఎవరు మీ మీద దౌర్జన్యం చేసింది? ఎవరు? మా ఊర్లో రెడ్లు వైసీపీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ నాయకులండి. ఎవరండి? ఏ ఊరు మీది? ప్రాపర్ ఎక్కడండి? మాది శివాపురం విలేజ్ అండి. మా ఇంటి పేరు కూడా శివాపురం. ఆ ఊరి పేరే మా ఇంటి పేరు. ఏ నియోజకవర్గం? మండలం, వినుకొండ నియోజకవర్గం, వినుకొండ, పల్నాడు జిల్లా. గత ఎమ్మెల్యే ఎవరండి మీకు? మాకు బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలోని కబ్జా అంతా జరిగిందా? ఆయన ఆధ్వర్యంలో ఆయన దగ్గర ఆయన తీసుకొచ్చిన తహసీల్దారు కిరణ్ కుమార్ అని, బి కిరణ్ కుమార్, ఆయన ఇవన్నీ చేసింది. నన్ను బెదిరించి చంపేస్తామన్నారు ఆ భూములు వదిలిపెట్టకపోతే. నేను కూడా గట్టిగానే మాట్లాడాను. అప్పటి నుంచి మా పొలాల్లో 300 ఎకరాలు మా సొంత పొలాలు ఉన్నాయి, మా బంధువులందరికీ కలిసి. అవి నేను ఒక్కడనే ఉన్నాను ఇప్పుడు అక్కడ వాటిని చూసుకోవడానికి. వాళ్ళంతా హైదరాబాద్, వరంగల్లో ఉంటున్నారు, ఎవరు ఇక్కడికి రారు. అది అదునుగా చేసుకుని నన్ను బెదిరించి వాటిలో 300 ఎకరాల్లో ఫెన్సింగ్ వేసేసారు. ఇప్పుడు చెరువు ఉంది, కోర్టు తీర్పిచ్చింది. దానికి కూడా మొత్తం ఒక 1000 ఎకరాల మట్టి తోకున్నారు, 1000 ట్రిప్పులు. ఇప్పుడు మీరు కబ్జా అంటున్నారు కదా, అసలు దేవస్థానానికి సంబంధించి అంటున్నారు కదండి భూములు, అవంతా మీ సొంత భూములు ఎంత కబ్జా చేసింది? 1200 ఎకరాలు దేవస్థానం భూములు అంటే మా సొంత సుమారు 300 ఎకరాలు. ఓవరాల్ గా 1500 ఎకరాలు. ఎవరండి వాళ్ళ పేర్లు చెప్పండి కొంచెం? కబ్జా చేసింది కమతం సుబ్బారెడ్డి ఒక అతనండి, కమతం కోటిరెడ్డి, వేమవరపు దానమూర్తి, కమతం చిన్న సుబ్బారెడ్డి, తెప్పల శ్రీనివాసరావు, అతను జర్నలిస్టు. అతని ఆఫీసులు అన్నింటిలో మేనేజ్ చేసేది అతనే. అట్లా ఇంకో 3 ఉన్నారు. శివాపురం కోటయ్య అని, మా ఇంటి పేరు ఆయనే, కానీ వాళ్ళు మా వాళ్ళు కాదు, ఇంటి పేరు మాత్రమే మాది. మా సొంత తమ్ముని కూడా లోపరుచుకొని వాడికి మందు కింద అలవాటు చేసి వాడిని పక్కన పెట్టుకొని నా మీద మా దేవాలయంలో, పురాతన దేవాలయం 600 ఏళ్ల క్రితంది, దాంట్లో తవ్వి వజ్రాలు దొరికితే అవి కూడా అమ్ముకున్నారు. విగ్రహాలు ఉంటే పాత విగ్రహాలు అవి కూడా అమ్మేసుకున్నారు. నేను ఎన్ని కంప్లైంట్లు ఇచ్చా పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ భూ కబ్జా అనేది, మట్టి తవ్వకం అనేది, ఈ మిమ్మల్ని ఫెన్సింగ్ చేసి ఇబ్బంది పెట్టడం, ఈ వజ్రాలు తవ్వుకోవడం, ఇవన్నీ ఏ టైం నుండి ఏ టైం వరకు జరిగిందండి? నిన్న మొన్న వరకు కూడా అండి, 2 రోజుల క్రితం కూడా. అంటే గత ప్రభుత్వం నుంచి మొదలై నేను ఎప్పుడైతే ఆ భూములు ఇవ్వడానికి ఎండోమెంట్ ల్యాండ్స్ వాళ్ళు ఊరికి ఇవ్వమన్నారు, 10,000 ఇస్తామన్నారు ఎకరానికి. నేను నిరాకరించాను. 25 లక్షలు ఉంది అక్కడ, 10,000 కట్టిస్తారని. అప్పటి నుంచి నా మీద కక్ష సాధింపులు మొదలైనవి. అది కాకుండా పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో నా జనసేన సిద్ధాంతాల నుంచి చేరానన్నాను కదా, నేను ఒక 40 కుటుంబాలు చేర్చాను. అందులో వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చేర్చారని నా మీద అక్కస్తో 1 సంవత్సరంన్నరగా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దాదాపు 4 కోట్ల రూపాయలు క్యాష్ పోగొట్టుకున్నా నేను వాళ్ళ వలన. కోర్టులకు కానీ, పోలీస్ స్టేషన్లకు కానీ, ఈ కేసులు నా మీద పెట్టిన కేసులకు కానీ, బెదిరింపులకు కానీ
పోగొట్టుకున్నాను. ఇవాళ నాకు వాళ్ళ వలన నాకు నా భార్యకి ఇద్దరికి హార్ట్ అటాక్లు వచ్చినాయి, బైపాస్ సర్జరీలు చేయించుకున్నాము. ఇప్పుడు మేము ఇంత ఆస్తులుండి మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి మాది. అది ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఈ కబ్జా జరిగింది ఎంత భూమి అని అంటారు కదా, సుమారుగా ఎన్ని కోట్ల వాల్యూ చేస్తారు సార్? ఎండోమెంట్ ల్యాండ్ ఒక 200 కోట్ల వాల్యూ చేస్తుంది. మా సొంత భూమిలో 30 నుంచి 35 కోట్లు వాల్యూ చేస్తాం. అంటే దాదాపుగా 250 కోట్లు పైచీలకి తక్కువ ఉండదంటారా? తక్కువ లేదు. మరి ఇదంతా ఎవరి అండదండలతో జరిగిందంటారు? వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యే గారు అండదండలతో చెబుతున్నారు. ఆయన నన్ను మాత్రం పిలిచే దేవుడు భూమి అట కదా, ముందేమో అదంతా హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాడు. కాదండి కోర్టులో దేవుడు భూమి గెలిచానంటే నాకు అవసరం లేదు అన్నాడు. ఇంకా మరుసటి రోజు నుంచి ఎంఆర్ఓ పట్టుకున్నాడు నన్ను. ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ ఎవరైనా ఇందులో ఉన్నారు? ఎంఆర్ఓ అండి, దానికి తగ్గిపోయిన క్లిప్పింగ్స్, అక్కడికి మా మట్టి తోలి 35 ఎకరాల్లో మట్టి తోలేరు మాది. ఆ బండ్లు లారీ నెంబర్లు అవన్నీ ఫోటోలు తీశాను, మీకు ఇచ్చాను. మా పొలాలకు ఫెన్సింగ్ వేసినవి కూడా మీకు ఫోటోలు ఇచ్చాను. ఇప్పుడు నన్ను హింసలు మామూలుగా పెట్టలేదండి. ఊర్లో మేము బ్రాహ్మణం కాబట్టి మా 1-2 ఇళ్లే ఉంటాయి, వాళ్ళు 100 ఇళ్లు ఉన్నాయి. మమ్మల్ని పంపేస్తామని పంపిస్తున్నారు కూడా ఇప్పుడు కూడా కబుర్లు. నాకు ఆల్రెడీ దాడి కూడా జరిగిందంటారా? 3 సార్లు జరిగింది. ఒకసారి లారీతో గుద్దారు, ఒకసారి కారుతో గుద్దారు రాత్రిపూట, ఒకసారి ఏమో డైరెక్ట్ అటాక్ చేశారు. 3 సార్లు నేను మిస్ అయినా. కర్నూలు నుంచి ఒకసారి, 2 సార్లు కడప నుంచి కొండాలను తీసుకొచ్చారు. నేను నాకు ఏదో రోజు బతికే రోజులు కాబట్టి బతికానండి. వాళ్ళ ముందు నేను ఇంకా బతికేటట్టు లేదు ఇప్పుడు. మరి ఈ సమస్య అనేది ఎమ్మెల్యే గారిని అండదండలు చూసుకుని అనుచరులు చేశారని అంటున్నారు కదా? ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే కాదండి, వైఎస్ఆర్సీపీ. అయితే గతంలో అంత ఆయనకు మించి పెద్ద అధికారులకు ఎవరికైనా కంప్లైంట్ చేయడం? ఈ విషయాలు ప్రతి ఒక్కటి ఎవరు తిట్టింది, ఎంఆర్ఓ తిట్టినవి కూడా ఏమన్నాడు చంపేస్తాం అన్నది కూడా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాను, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి తెలియజేశాను. 35 ఎకరాల మట్టి తవ్వారని చీఫ్ సెక్రటరీకి తెలియజేశాను. అవన్నీ అక్నాలజ్మెంట్లు నా దగ్గర ఉన్నాయి. మా భూములు మొత్తం డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకసారి మీ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు అక్కడ ఏమేం జరిగినా ఒకసారి చూపించగలరా? చూపించండి సార్ మీరు. ఇదిగోండి వివిధ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్స్ మా భూముల్లో మట్టి తవ్వుతున్నట్టు. రెండోది అదేందో ఫోటో చూడాలి. రెండోది ఎంఆర్ఓ గారిని విలేకరులు పోయి ప్రశ్నించితే ఆయన ఇచ్చిన ఆన్సర్లు. ఎంక్వైరీ చేస్తామన్నారు, తెలియదు అన్నాడు. దాని తర్వాత అదేంటి ఇది మా భూమిలో మట్టి తోలుతున్నట్టున్న లారీలు, వాటి నెంబర్లు, అక్కడ తవ్వుతున్న పొక్లైనర్లు. ఇది ఇంకో భూమి హైవే మీద ఉంది, ఇది ఒక 30 ఎకరాలు. దీనికి ఫెన్సింగ్ చేశారు 2 రోజుల క్రితమే. 2 రోజుల క్రితం. 2 రోజులు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆగట్లేదు. వాళ్ళు ఊరంతా వాళ్ళేనండి. టీడీపీ తక్కువ ఊర్లో ఉన్నా గానీ వాళ్ళు బయటికి రారు. భయం వాళ్ళంటే వీళ్ళంటే ఈ రౌడీ బ్యాచ్ అంటే వీళ్ళు 3 తరాలుగా దొంగతనాలు, మర్డర్లు, వాళ్ళు చేయని పనులు లేవు. గంజాయి అమ్మకాలు, ఆడపిల్లలు పంపించడం, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ నేను పవన్ కళ్యాణ్ గారికి నెల 10 రోజుల క్రితం ఒక రిప్రజెంటేషన్ పంపించాను. మరి ఆయన చూసారో చూడలేదో తెలియదు. అనితా మేడం గారికి వాట్సాప్ మెసేజ్ పెట్టాను. ఆమె అయితే ఇంతవరకు చూడలేదు వీళ్ళ చరిత్ర అంతా. అదండి, ఇంకా ఇక్కడ కూర్చొని చేస్తే లాభం లేదు. పార్టీ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దాం, ఆయన ఒక్కడే నాకు పరిష్కారం చేయగలిగిన వ్యక్తి అని ఇవాళ వచ్చాను నేను. నాతో పాటు కొంతమంది వచ్చారు. వాళ్ళ భూములు కూడా ఆక్రమించి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా ఇప్పటికి కూడా వాళ్ళ హవానే నడుస్తుంది. మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు టీడీపీ, ఆయన పాపం చాలా సౌమ్యుడు. ఆయన ఇట్లాంటి వివాదాలకు రాడు. ఏదో పిలిచి చెప్పడం గానే వాళ్ళు ఎందుకయ్యా బ్రాహ్మణులు దాన్ని చెప్పడగలరా అని దౌర్జన్యాలకు ఆయన పోడు. అసలు ఆయన నైజమే అది కాదు. ఎవరికైనా ఎమ్మెల్యే గారి వల్ల కూడా ఆ విషయం కానిపోయినా అంటారా? కాదండి, ఆయన చేయలేడు పాపం. చేస్తానంటాడు గానీ మా మీద అభిమానంతో. మొన్న వచ్చాడు, నేను 30 ఏళ్ళు తెలుగుదేశంలో ఉన్నాను. మొన్న వచ్చి నాయకురారు జనసేనలో తిరిగినా మన పార్టీకి తిరగాలండి అయ్యా, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, గ్యారంటీకి తిరుగుతాను కాదు, మన పార్టీలో ఉండాలన్నాడు. లేదండి, మారిన తర్వాత ఇంకా నేను రాను, పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు కాబట్టి తెలుగుదేశానికి ఓట్లు వేయించమని మా కృషి ఉన్నంత వరకు మా శాయశక్తిలో ప్రయత్నించి మిమ్మల్ని గెలిపిస్తామన్నాను. గెలిపించాడు. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటారు. దాంట్లో మీరు ఇక్కడ జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చారు, కేంద్ర కార్యాలయానికి. అవునండి. మరి ఇక్కడ జనవాణి కార్యక్రమంలో మీ అర్జీ ఇచ్చారండి? ఇచ్చారు. ఏం చెప్పారండి? ఏం మాట్లాడుతున్నారు, సార్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. మళ్ళీ ఇంకోసారి మేమైతే వివరంగా మాట్లాడతాం అని చెప్పారు. మన ఛానల్స్ ఉన్నాయి, వాటికి వాయిస్ కూడా ఇవ్వండి మీరు అని చెప్పారు. ప్రూఫ్లన్నీ కూడా ఇవ్వమని చెప్పారు. అన్ని మీకు ఇచ్చాను, అక్కడ ఒక సెట్ ఇచ్చాను. ఫైనల్ గా మీ అడ్రస్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. నా పేరు శివాపురం నాగేశ్వరరావు అండి. మా ఊరు శివాపురం పోస్టు, వినుకొండ మండలం, పల్నాడు జిల్లా. ఎన్ని వందల ఎకరాలండి? మొత్తం 1500 ఎకరాలు. అది దేవస్థానం భూములు కానీ మీ సొంత భూములే కానీ 1500 ఎకరాలు. ఎన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేద్దండి సుమారుగా? దేవస్థానం భూములు ఒక 200 కోట్లు చేస్తాయండి.
మా సొంత భూమిలో 30 నుంచి 35 కోట్లు చేస్తాయి. ఓవరాల్ గా 250 కోట్ల రూపాయలు. 250 కోట్లు సుమారు. ఇదంతా ఎవరు అండదండలతో జరిగిందండి? వాళ్ళు చెప్పటం ఎమ్మెల్యే అంటే మాకు అని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం మారినా కూడా మరి ఎమ్మెల్యే పేరు ఎందుకు చెబుతున్నారో తెలియదు. లేకపోతే ఆఫీసర్లు. ఎందుకంటే మన పొలం ఉందనుకోండి, మనం పోయి ఒక ఆన్లైన్ చేయించుకోవాలంటే 2000, 1000, 3000 తీసుకుంటారు. వాళ్ళు మన భూమి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ చేయించుకొని 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు, అది అమ్మేస్తారు కబ్జా చేసి. ఇదంతా కూడా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో జరిగిందండి. వాడు చెప్పడం అండి, ఆయన నాతో చెప్పలేదు. వాడు చెప్పుకొని పోతున్నారు, ఆయన ఖండించట్లేదు. ఇన్ని పేపర్లో వచ్చినా కూడా ఆయన ఏనాడు ఖండించలే. ఈ వెంచర్ మాది ఒక వెంచర్ వేశారు వాళ్ళు ఎమ్మెల్యే గారు. ఆ వెంచర్ కే మా మట్టి తోలారు 35 ఎకరాలు. ఈ మా ఎంఆర్ఓ గారు దాంట్లో స్లీపింగ్ పార్ట్నర్ అని తెలిసింది. ఆ విషయం కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, కలెక్టర్ గారికి కూడా లెటర్లు పెట్టాను. అవి మొత్తం ఎక్నాలజ్మెంట్ నా దగ్గర ఉన్నాయి. ఆయన్నే తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ పల్నాడు కలెక్టరేట్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా వేశారు. ఆయన ఉంటే మాకు న్యాయం జరగదండి. ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఖచ్చితంగా ఈ సమస్య అనేది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ న్యాయం జరుగుతుంది అనుకున్నారా? గ్యారెంటీగా జరుగుతుందండి. ఆయన తప్పలేరు, ఎవరు చేయలేరు. ఆయనే డేర్గా వెళ్తాడని నేను ఆ పార్టీలోకి వచ్చింది. అందుకు మాకు రక్షణ ఉంటుంది, మాకు ఆ పనులు అయితే ఆయన ద్వారానే వచ్చాను. ఆయన చేస్తాడని నమ్మకం కూడా ఉంది. అట్లనే మా ఊర్లో కూడా తెచ్చాను. వాళ్ళ బాధితులు ఇంకో 20 మంది దాకున్నారు. వాళ్ళకి భయపడి రాలే, వీళ్ళిద్దరు ధైర్యం చేసి నాతో వచ్చారు. వాళ్ళు కూడా త్వరలో వస్తారు మాకు న్యాయం జరిగితే.